సుబోధమునకు దండకము. ఓ సర్వ ప్రజలార ఓ సుజనులార, అచల సిద్ధాంతంబు అది ఎట్టిదని నన్ను అర్థ వివరంబుగను అలాగు చెప్పెదన్. ఇది భ్రాంతిరహితంబు, ఇది జన్మరహితంబు, ఇది అచల సిద్ధాంతంబు, ఇది అనాయాసంబు. ఇట్టి సిద్ధాంతంబు గురువులకు గురువైన గురురాజ మార్గంబు. అచల సిద్ధాంతంబు ఎరుక లేదని చెప్పు, అచలంబు సత్యంబు అని చెప్పు. ఇది చెప్పు ఈ రెంటి వివరంబు వినవలెన్ కనవలెన్ గురుముఖంబుగాను. గురు తెరిగి గురు కైగి గురుపదంబున్ గుర్తురహితంబై రాకపోకలు లేని రహితమైపోవడమే అజల సిద్ధాంతంబు. అజల ధర్మంబిదే అసలైన ధర్మంబు. అలాగు తెలియంగా జనన మరణంబులు లేక జన్మరహితంబవును. భ్రమ సహిత భ్రమరహితమని ఏటి పద్ధతుల విధమునను గురుబోధ విరివిగా వినినను. సంకల్ప భ్రాంతంత సమయును క్షణములో భ్రమ సహితమనగాను నది ఎరుకయని చెప్పు. ఈ ఎరుకయే భ్రాంతి, ఈ ఎరుకయే భ్రమ. భ్రమ భ్రాంతి గల ఎరుక నది కల శరీరంబు వలె ఉన్నది. ఈ ఎరుక ఉత్తతాలెరుక ఇది. ఇట్టి ఎరుక నీవని నిజబోధ వలనను నిజ గురుని వలనను నిజబోధ వివరణతో నిజముగా తెలిసియు తాను భ్రాంతని కల ఎరుక కలబాసి జాగ్రత్త యందున జాగ్రత్త అయి తెలియ తానేమి లేనని. తను మృషానియును తనకు తానే తెలియ తానేమి లేనని. తనకవును దృఢమును కలలోన తోచిన కాయంబులన్నయో అంతమావేయని. అలాగు తెలియును జాగ్రత్త వలనను కల మిథ్య అని తెలియ. అలాగు ఈ నేను అసలేమి లేనని జాగ్రత్త యందున జాగరూకత అయి తాను సంకల్పమని తనకై తా తెలిసి జాగ్రత్త యందున జాగ్రత్త పరుడైన తాను కల్పనని కల్పనే లేనిదని లేనిదానికదే లేకనే తెలుసుకుని లేకపోయిన ఎరుక లేకనే అచలంబు భావించి చూచియో భావాతీతమై బయలందు బయలై పరిపూర్ణ బ్రహ్మమై ఎరుగేమి లేకను అచలమై పోవును. ఈలాగు బోధను వివరంబుగా తెలియ సర్వమానవులు సజలమాయా నుండి అజలమౌదు తెలియ. అజల సిద్ధాంతంబు అజలమని ఎరుకని రెండు విధంబుల ఎరుగజేయును బోధ. ఉన్నది బయలని లేనిది ఎరుకని బయలురుకల గూర్చి బాగుగను చెప్పెడిది. పరిపూర్ణ బోధిది పావనంబైనది ఎరుక నెట్టిదన ఎల్లలోకంబులు సర్వరూపంబులు సర్వనామంబులు. పిపీలికాది బ్రహ్మ పర్యంతంబు సమస్తమూయున్ను సర్వంబు ఎరుకయే. ఎరుక కానిది యచలంబు అని చెప్పు. గురుబోధ ఎరుకగాద అంత ఎరుగవల నరులంతా. అలాగు వినకున్న అర్థంబు కాదది ఎరుకనగ ఎరిగేది వినేది తినేది చెప్పేది చేసేది వ్రాసిడిది పలికెడిది చేతనారూపమున చేష్టలు చేయుచు రూపునామ సహితంబుగా ఉండి తన మరపులోననే తన్ను తాతిలియకను శేషంబులో పడిన ఈగరీతిన ఎరుక సంకల్ప భ్రాంతిలో కొట్టు మిట్టాడుచు తన మరుపులోనను జనన మరణంబులు ఎత్తుచూ తచ్చుచూ. ఈలాగు ఎరుకకు ఎరుక కానంత వరకును ఎరుక రహితంబు ఎప్పటికీ కాదెరుక. అజల గురువుల చేరి ఆ ఎరుక వివరంబు అజల బోధల వలన అర్థంబు ఎరిగియు. అర్థమెరిగినప్పుడు ఆ ఎరుక హుళ్ళక్కి అని తెలుసు ఎరుకకు. ఈ విధమున తెలిసి దానెరుకయని తెలిసి ఎరుకేమి లేదని ఎరుకకే ఎరుకైతే అప్పుడు అజలంబు ఆ ఎరుక ఎరిగిండు. సర్వంబు ఎరిగేటి సజలమాయే ఎరుక. ఇది సత్తు ఇది చిత్తు ఇది సచ్చిదానంబు ఇది మాయజాలంబు ఇది గారడీ ఎరుక. ఇది ఇంద్రజాలంబు ఇది శరాశరంబులు ఇది ఓంకారంబు ఇది ప్రణవంబును. ఇది పరంజ్యోతియు ఇది జీవశివుండు ఇది జ్ఞాన అజ్ఞాన ఇది ఎరుక ఇది మరుపు సాంఖ్యంబు ఇది ఏనో.
సర్వంబు ఇది ఏను పంచభూతములు ప్రపంచంబు ఇదియే సర్వరూపు నామములు సమస్తం వెరుకయే అన్ని పేర్లతోనూ అగసాట్లు పడుతూనే తన మరపుతోననే తగ జన్మలెత్తుతూ తపన చెందుతూ ఉన్నట్టి ఎరుక ఉత్తదని భ్రాంతని ఇది భ్రాంతి ఇది భ్రమ ఇది మాయ ఇది రజ్జు ఇది ఏను మృగకృష్ణ ఇది తాను పురుషుండు ఇది గగన కుసుమంబు ఇది లేక ఉన్నట్లు తోచుతూ లేనిది లేకనే తోచుతూ అయినందువలననే మాయనే పేరుంది ఇది బ్రహ్మమో కాదు ఆత్మ మాయే కాని బ్రహ్మంబు కాదది బ్రహ్మమన పరిపూర్ణ పరబ్రహ్మ బ్రహ్మంబు ఆత్మ బ్రహ్మము కాదు అసలు మాయా మాయ ఎప్పుడూ లేదు మరి ఎట్లు బ్రహ్మవును బ్రహ్మంబు అనగాను భావింపరానిది అవామానస గోచరంబది వాక్కు మనస్సు జ్ఞానంబునకు నగోచరంబిది అజలంబు పరంబు ఇట్టి పరంబునో ఇలా మానవులు అంత తెలియవలే అంత అచల గురువుల వలనంత మాయేరుక మర్మంబు తెలుసును ఈ మాయ ఎప్పుడు అజలంబులో లేదు ఉన్నట్లు భ్రమయేను తిరిగి మేల్కలోనో జాగ్రత్త ఎందున జాగ్రత్త పరులయి జాగ్రత్తాతీతమై ఉన్నట్టి అజలంబునందున ఏమి లేకపోయి ఎరుక రహితంబునో ఎరగడని అచల సిద్ధాంతంబు ధర్మంబు అందరికి ధరణిలో ప్రజలకును అట్లు కావలెనన్న అచల గురువుల చేరి అజల బోధనంత అర్ధ వివరంబుగను అలాగు ఎరిగితే పరిపూర్ణులవుదు ప్రజలంతా వినగను ఎరుక విధానంబు ఎరిగి తిరుగుడిందు అజలంబు ఎట్టిదన సచల మాయా ఎరుక లేని అజలంబు నది నిర్వికారంబు అది నిరంజనం విధి అట్టి పరిపూర్ణంబు అది ఏమి కానిది సర్వకాలంబునను ఏ మార్పు లేకనో ఏకమై ఉన్నట్టి అజలంబు సత్యంబు స్వత సిద్ధమైనది స్వయంభూవది అట్టి అజలంబు ఎక్కడా చూచిన ఏ మార్పును లేక ప్రత్యక్షమై ఉన్న పరమపదంబు ఇట్టి పరిపూర్ణంబు అఖిలంబుయును కాదు ఆత్మ పరమాత్మలో అంతకంటెను కాదు హరిహరాదులు కాదు అజరుద్రులను కాదు శబ్దాదిభూత పంచకము కాదు ప్రణవంబు కాదు పరమాత్మయును కాదు ఓంకారనాదంబు ఏమి కాదు ఏమిగాకయున్న ఎప్పటికీ ఉన్నట్టి అచలమే సత్యంబు ఎప్పటికీ లేనట్టి ఎరుకైన సత్యంబు సత్యంబుగా నెరుక సమసిపోనంత వరకు జన్మరహితంబు జనులకెవ్వరికీ కాదు సర్వ ప్రజలెల్లరును సజలమాయరుకతో అజలంబు ఎరిగియో పావనులవుటేను పరమధర్మంబు అని తెలిపి బ్రహ్మ నిర్వాణ అచల పీఠంబు ఈ పీఠ ధర్మంబు యథార్థ ధర్మంబు యథార్థ పీఠమున యథార్థ బోధను యథార్థముగా తెలిపే అచల పీఠంబు ఎల్ల ప్రజలకును అర్థమెరిగియు అచలంబు చెందియు జన్మరాహిత్యమును చెందండి అని నేను అచల పీఠంబున అచల ధర్మంబును అచల బోధను అర్థమెరుగజేసి ఈ బ్రహ్మ నిర్వాణ అచల పీఠము యొక్క అచల బోధ అర్ధ అమృత సుబోధంబును ప్రాతస్థాయంతము ప్రజలెల్ల వినినను సకల కర్మంబులు సమసిపోయి సంకల్పరహితులై జనన మరణంబును లేక జన్మరాహిత్యులై పరిపూర్ణమును చెంది పావనులవుదురని బ్రహ్మ నిర్వాణ అచల పీఠాధిపతి అయిన పూర్ణానంద రాజయోగి పుడమి ప్రజలకెల్లా పూర్ణ బోధను ఇదను పూర్ణముగా చెప్పిదెన్ ఈ బోధ వినినను జన్మంబు కడతేరు జన్మరాహిత్యంబవును అని నేను అచల సుబోధంబును అర్ధ వివరంబుగను చెప్పిదెన్ ఇంతటితో ఈ బోధ సమాప్తంబు చేసి ప్రజలందరికీ పరిపూర్ణ ఆశీస్సులందజేసి